ఎసెన్షియా కంపెనీ నిర్లక్ష్యం కారణంగానే ఇంత ఘోర ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోరేషన్ రాకుండా నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఘటన జరిగేది కాదని అధికారులు చెప్పారన్నారు. పరిశ్రమ యాజమాన్యం ప్రామాణిక నిర్వహణ పద్ధతులను పాటించలేదని గుర్తు చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో ఘోర ప్రమాదం సంభవించిన ఎసెన్షియా కంపెనీని గురువారం ఆయన పరిశీలించారు. ప్రమాద తీవ్రతను చూసి చెలించిపోయారు. ఉన్నతాధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీపంలోని లారస్ కంపెనీలో సీఎం సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రెడ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలన్నీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ పరిశ్రమల్లో అంతర్గత ఆడిట్ చేసుకోండి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ వేదిక నుంచే పారిశ్రామికవేత్తలందరికీ పిలుపునిస్తున్నాం. పరిశ్రమల్లో తనిఖీల పేరుతో మేం వేధింపులకు పాల్పడం, కర్మాగారాలు, కాలుష్య నియంత్రణ, పరిశ్రమలు, అగ్నిమాపక దళం, ఇతర ఎన్ఫోర్స్మెంట్ శాఖలన్నింటినీ ఒక గొడుగు కిందకు తీసుకొస్తాం. వారందరితో బృందంగా తనిఖీలు చేయిస్తాం. వాటి నివేదికలను ఆన్లైన్లో పెడతాం. లోపాలను సరిదిద్దుకోవటానికి వాటికి కొంత సమయం ఇస్తాం. ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో లోపాలను గుర్తించేందుకు నమూనాగా ఇతర శాఖలతో మరోసారి ఆడిట్ చేయిస్తామని చెప్పారు. ఎసెన్షియా పరిశ్రమ యాజమాన్యంలో గొడవలున్నాయని తెలిసిందని చంద్రబాబు పేర్కొన్నారు. యాదగిరి రెడ్డి అనే వ్యక్తి కంపెనీ పెట్టారని, తర్వాత డెక్కన్ కెమికల్స్ భాగస్వామిగా వచ్చిందని, ఈ ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయని చెప్పారు. వాటి ప్రభావం ఈ ప్రమాదం మీద కనిపిస్తోందన్నారు. ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం జరిగినా, ఇంతమంది చనిపోయినా కంపెనీ యజమానులు రాకుండా ప్లాంట్ మేనేజర్కు అప్పజెప్పేసి వెళ్లిపోయారని అసహనం వ్యక్తం చేశారు. ఈ కంపెనీపై ఉన్నత స్థాయి కమిటీ వేశాం. పరిశ్రమలో ఏం జరిగింది, కారణాలేంటి, ఎవరి లోపం ఉందనేది నివేదికలో తేలుతుంది. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గతంలో అధికారులు లోపాలను గుర్తించి ఏవైనా సూచనలు చేశారా, వాటిని సరిచేయటానికి ప్రయత్నించారా లేదా అన్నది పరిశీలన చేయిస్తాం. అధికారుల తప్పిదం ఉంటే వారిపైన చర్యలుంటాయి అని హెచ్చరించారు. పరిశ్రమల్లో ప్రమాదాలకు వైకాపా సర్కారు వైఫల్యాలే కారణమని సీఎం చంద్రబాబు విమర్శించారు. గత ప్రభుత్వం పరిశ్రమల్లో భద్రతను గాలికొదిలేసిందని, ఆ పార్టీ నేతలు యాజమాన్యాలను బెదిరించి లూటీ చేశారని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో 2020లో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో ప్రమాదానికి వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. ఈ ఘటన తర్వాత హైపవర్ కమిటీ వేసి పరిశ్రమల్లో ప్రమాదాలపై 2 జీవోలు జారీ చేసి విచారణ చేసినా బాధ్యులపై చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. దీనివల్లే రాష్ట్రంలో గత 5 ఏళ్లలో పరిశ్రమల్లో 119 ప్రమాదాలు జరిగి 120 మంది చనిపోయారని చంద్రబాబు వెల్లడించారు. ఇందుకు కారణమైన లోపాలన్నీ సరిచేస్తామని తేల్చి చెప్పారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిశ్రమ యాజమాన్యం నుంచే సమకూర్చుతున్నామని సీఎం ప్రకటించారు. ఈ సాయం 24 గంటల్లోనే అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్షతగాత్రులకు వేగంగా పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. సమీక్షలో మంత్రులు వంగలపూడి అనిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు సుందరపు విజయ్ కుమార్, పంచకర్ల రమేష్ బాబు తదితరులు ఉన్నారు. ఎసెన్షియా కంపెనీలో ప్రమాదం జరిగి 17 మంది మృతి చెందటం, పదుల సంఖ్యలో కార్మికులు గాయపడటంపై రాంబిల్లి తహసీల్దార్ భాగ్యవతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కంపెనీపై 106, 125B, 125(1) భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరవాడ డీఎస్పీ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేయనున్నారు. ఎసెన్షియా కంపెనీని 2019లో అమెరికా భాగస్వామ్యంతో అచ్యుతాపురం సెజ్లో నెలకొల్పారు. ఇక్కడ క్యాన్సర్, పార్శ్వపు నొప్పి నివారణకు మందులు తయారు చేస్తున్నారు.